घटो वा मृत्पिण्डो व्याशनुरपि च धूमोऽग्निरचलः पटो वा तन्तुर्वा परिहरति किं घोरशमनं वृथा कण्ठक्षोभं वहसि तरसा तर्कवचसा పదాంభోజం సంభోర్భజ పరమసౌఖ్యం వ్రజసుదీః. తాత్పర్యము: మంచి బుద్ధి గల ఓ మానవుడా, కుండ గాని, కుండకి కారణమైన మట్టి గాని, అణువు గాని, అణువుల సముదాయమైన రాయి గాని, పర్వతం మీద ఉన్న పొగ గాని, పొగకి కారణమైన నిప్పు గాని, దారం గాని, దారాలతో తయారు చేయబడిన వస్త్రం గాని, ఇవి ఏవీ కూడా క్రూరుడైన యముడిని సంహరించలేవు. సమస్తాన్ని సంహరించగలవాడు యముడు. అయితే పైవన్నీ ఉన్నాయా, దేనికి ఏది కారణము, వీటిలో ఏది ముందు ఏది వెనుక అని వితండవాదన చేయడం అనేది కంఠం పాడైపోవడానికే తప్ప మరి దేనికి పనికిరాదు. ఏ వాదనలు, ఏ శాస్త్రాలు యముడిని అడ్డగించలేవు. కాబట్టి పనికిరాని, పనికిమాలిన విషయాలను మాట్లాడి ఈశ్వరుడు అనుగ్రహించిన కంఠాన్ని, దానికి ఉన్న శక్తిని దుర్వినియోగం చేసుకోకు. భగవంతుడిచ్చిన కంఠాన్ని ఆయన నామాన్ని పలకడంతో పవిత్రం చేసుకుంటూ పరమేశ్వరుని పాదపద్మాలను ఆశ్రయించి ఆయనను సేవించి తరించు, సుఖించు. సృష్టిలోని ప్రాణులన్నింటినీ సంహరించే యముడినే సంహరించిన వాడు పరమేశ్వరుడు. కనుక మరణాన్ని జయించాలంటే మరణాన్ని ప్రసాదించే యముడినే జయించిన మృత్యుంజయుడిని మాత్రమే శరణు వేడుకోవాలి. యముడికి కాలుడు అనే పేరు. ఆ కాలుడినే కాల్చేసిన పరమేశ్వరుడే కాలకాలుడు. కనుక కాలకాలుడి కరుణకు పాత్రులమైతే కాలుడికి భయపడినవసరం లేదు. ఉండదని తెలుసుకుని ప్రవర్తించేవాడు తెలివి గలవాడు, బుద్ధిమంతుడు కూడా. పరిశీలించి చూస్తే కుండ మట్టి కంటే వేరు కాదు, అణువు రాయి కంటే వేరు కాదు, పొగ నిప్పు కంటే వేరు కాదు, వస్త్రం దారం కంటే వేరు కాదు. అట్లాగే అంతటా అన్నింటా అన్నిగా వ్యాపించి ఉన్న భగవంతుడి కంటే మనం వేరు కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలని, అట్లా తెలుసుకోవడమే బుద్ధి కలిగి ఉండడమని జగద్గురువులు మనకు బోధిస్తూ ఉన్నారు. ఆ పరిశీలించి చూడగలగడమే మనం చెయ్యవలసిన పని అని శంకరులు సూచిస్తూ ఉన్నారు.